బెజ్జంకి మండలం గుగ్గిళ్లలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ విజయ్, జిల్లా చైర్మన్ తప్పెట శంకర్ విమర్శించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాక్టరీ అనుమతి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిందని, అప్పుడు రసమయి బాలకిషన్ ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఫ్యాక్టరీపై విమర్శలు చేస్తూ మరణ హోమం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తురాని దళితులు ఇప్పుడు ఎలా గుర్తుకు వస్తున్నారని ప్రశ్నించారు. అనునిత్యం ప్రజాసేవలో ఉన్న మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కిషన్, నరహరి, తిరుపతి, యాదగిరి, ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలు ఏదైతే విత్తనాల ఫ్యాక్టరీ బెజ్జంకి మండల్ గుగ్గిళ్ళ గ్రామంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ 2022లో పర్మిషన్ ఇచ్చి మళ్ళా అదే రసమయ బాలకిషన్ ఏమంటాడంటే ఎలక్షన్ కోడ్ అడుగుట్లా మా సర్పంచులను మేనేజ్ చేసి తీసుకున్నారని అన్నాడు. కానీ అదంతా వాస్తవం. దాని వెనుక మొత్తం రసమయ బాలకిషనే ఉన్నాడు. రసమయ బాలకిషన్ నిన్నటి ప్రోగ్రాంకి ఎవరు పిలువకున్నా కానీ అది చేసింది వేరే యువజన సంఘాలు చేసే కార్యక్రమానికి ఏదో టీఆర్ఎస్ నేనున్నాను అని చేసుకుంటే సంతోషం. ఎందుకంటే ఏదైనా ఫ్యాక్టరీ అనేది రైతులకు బాగులేదు అనే ఫ్యాక్టరీ ఏదైనా ఓకే, సంతోషం, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ రసమయ బాలకిషన్ ఖబర్దార్, నీకు ఒకటి చెప్పేది ఏంటంటే, నువ్వు టీచర్గా సిద్ధన్నపేటలో టీచర్గా చేసినప్పుడు నీకు ఒక సైకిల్ గతి ఉందా? అదేళ్ళ గవర్నమెంట్లో ఒక ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది నీకు? ప్లస్ 100 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినావు? ఈ కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు వస్తే, ఈ యొక్క ప్రాంతంలో మరణ హోమాన్ని సృష్టించాలని చెప్పేసి అనుకున్నది ఎవరు? అంటే మీరేనా? మీరే. అంటే ప్రజలను, అక్కడ ఉన్నటువంటి మీ యొక్క స్వలాభం కోసము, మీ యొక్క కాంట్రాక్టర్లు బతకడం కోసము అక్కడ ఉన్నటువంటి మనుషులను చంపడానికి మరి మీరు ఆ ప్రాంతంలో పర్మిషన్ ఇచ్చిర్రా? అంటే ఇచ్చిరనే చెప్పి అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే పూర్తి ఆధారాలతో సహా నేను మాట్లాడుతా ఉన్నా. ఇక మీరు మొత్తం ఏదో గందరగోళం సృష్టించినట్టు, ఇదేందో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్టు, ఇదేందో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. చదువుకున్నోని నువ్వు ఒక టీచర్ ఉద్యోగం చేసినటువంటి నీవు ఆ టీచర్ ఉద్యోగానికి కలంకం తెచ్చే విధంగా మాట్లాడుతా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ నువ్వు మాట్లాడే మాటల్లో అర్థమైంది అంటే, అక్కడ ఉన్నటువంటి మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు మరి ఏం ఆశించి ఈ యొక్క పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నీలాగా చిల్లర మాటలు మాట్లాడి బ్లాక్మెయిలింగ్ చేసి టికెట్ తెచ్చుకొని భూదందాలు చేసి ఇసుక మాఫియాలు చేసినటువంటి వ్యక్తి కాదు. ఆయన సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా నీకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు.